టమాటా ధరలు మరోసారి పడిపోయాయి. ఈసారి టమాటా రైతులు అధికంగా పంటలు పండించడం, దిగుబడి పెరగడంతో టమాటా లోడ్లు మార్కెట్లకు పోటెత్తాయి. దిగుబడి అధికంగా ఉండటం, డిమాండ్ తగ్గిపోయింది. దీంతో రేట్లు బాగా తగ్గుముఖం పట్టాయి. 2 వారాల క్రితం కిలో టమాటా 20 రూపాయలు పలకగా పోయిన వారం అది 10 రూపాయలకు చేరింది. అయితే తాజాగా కిలో ధర 4 రూపాయలకు పడిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట రేటు మరీ ఇంత దారుణంగా పడిపోవడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా ధర 4 రూపాయలకు చేరింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదీబోమంటున్నారు. దీంతో పత్తికొండ మార్కెట్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కాగా ధరలు పడిపోయి పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఇక వాటిని పారిపోయడం తప్ప చేసేదేమీ లేదని టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఏపీలో భారీగా టమాటా ధరలు పడిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, తగ్గిపోవడంతో రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్నారు. ఏపీలో టమోటా ధరలు పడిపోవడంతో రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టమోటా ఎక్కువ శాతం కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆస్పరి, అదేవిధంగా పత్తికొండ, ఆలూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేల క్వింటాల టమోటాని ఎక్స్పోర్ట్ చేసేవారు. అయితే ఈసారి తక్కువ ధరకి పడిపోవడంతో రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 4 రూపాయలు కిలో కొనుగోలు చేస్తుండటంతో మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టుబడులకు కానీ వెళ్లడం లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఆలూరు, అదేవిధంగా ఆస్పరి, పత్తికొండ, ఎమ్మిగనూరు, ప్యాపిలి ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం టమోటా విస్తారంగా పండిస్తారు. వేల హెక్టార్లో టమోటాని ఎక్కువ శాతం వేసుకుంటారు. రేట్లు ఉంటే తమకు ఆదాయం వస్తుందనే ఆలోచనతో ఎక్కువ శాతం టమోటా దిగుబడిని చేసే సందర్భంలో మాత్రం ఇప్పుడు టమోటా ధరలు పడిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. పోయిన వారంలో 20 రూపాయలు కేజీ ఉండింది. గత వారం చూస్తే 10 రూపాయలు ఉండింది. ఇప్పుడు చూస్తే 4 రూపాయలు పడిపోవడంతో 6 కాలాలు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. కూలీలు వెళ్లడం లేదు. అదేవిధంగా తీసుకొచ్చినటువంటి వాహనాల ధరలు గానీ రావడం లేదు. ఇప్పుడు టమోటాని పారబోయాల్సిన పరిస్థితి వస్తుందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకి మార్కెట్ కు తీసుకువెళ్తే అతి తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు తప్ప రైతులు, అదేవిధంగా సామాన్య ప్రజలు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారికి మాత్రము గిట్టుబాటు కావడం లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సామాన్య ప్రజలకు బయట చూస్తే 10-20 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో మాత్రం తక్కువ కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపారులు మాత్రం లబ్ధి పొందుతున్నారనేది రైతులు, అదేవిధంగా వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తక్కువ టమోటా ధర ఉందో ఆ ధరని పెంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తమకు గిట్టుబాటు ధర వస్తుంది. లేకపోతే మాత్రం తమకు ఆత్మహత్యలే సరైనవంటూ టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం టమోటాను కొనుగోలు చేసి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కర్నూలు జిల్లా టమోటా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది.